ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రజలకు అందించే కానుకను వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలోని ఇసుక రీచ్లో కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉచిత ఇసుకను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రజలకు ఉచిత ఇసుకను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఇసుక ద్వారా 50,000 కోట్ల అవినీతి జరిగిందని, భవన కార్మికులకు పని లేక, నిరుపేదలు ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేక పేదల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం జీవో నెంబర్ 43 ప్రకారం నేడు మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తూ ప్రజలకు కానుకనిచ్చిందని తెలిపారు. ఒక ఆధార్ కార్డు మీద 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. దీనికి గాను మెయింటెనెన్స్ ఛార్జెస్ 1 టన్నుకు 370 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఇసుకను అధిక ధరకు అమ్మినా లేదా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేసినా తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది. దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గం మినగల్లు పల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగటు మనిషికి, భవన నిర్మాణ కార్మికులకు, వీళ్ళకందరికీ ఉచిత ఇసుక ఎంతో మంచి జరుగుతుంది. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మనము సుమారు 50,000 కోట్ల ఇసుక కుంభకోణం జరగడం జరిగింది. అది జరగకుండా ఉండుంటే కనీసం 10 లక్షల మంది ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఆగిపోకుండా ఈరోజు ఒక ఇంటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ రవాణా, ఇసుక మైనింగ్ మాఫియా ఇవన్నిటినీ కూడా అరికట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధానంగా ఉచిత ఇసుక విధానాన్ని నెల రోజుల్లోపలే ప్రవేశపెట్టడం మనకందరికీ చాలా సంతోషతగిన విషయం. మీకందరికీ తెలుసు, ఉచిత ఇసుక ఇచ్చి రవాణా ఛార్జీలు మాత్రం మనం 370 రూపాయలు లోడింగ్కి వాటికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇది జరగాలి. అదేవిధంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ రకంగా అయితే మనము చెప్పుకున్నామో అదేవిధంగా ఈ ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నంబర్ 43ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అలాంటి వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో మనము ఎంత అవస్థపడ్డామో మీ అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలు నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తాము. అదేవిధంగా జిల్లా స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఉచిత ఇసుక పాలసీని నిర్వహించబోతున్నాము. ఇది యాక్చువల్గా ప్రజలందరూ ఎంతో సంతోషించదగ్గ విషయము. ఇది మనము అనుకున్నట్టు ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కానుక. కాబట్టి మరోసారి ఉచిత ఇసుకని విధానాన్ని అమలు చేసినందుకు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మొట్టమొదట ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినట్టు పెన్షన్లు 1వ తేదీ సక్రమంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి మీద కూడా సంతకం చేయడం జరిగింది. ఒకవైపు మనం అనుకున్నట్లుగానే సంక్షేమము, ఇంకోవైపు ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం అభివృద్ధికి బాట వేయబోతుంది.
దాని తర్వాత కూడా మనము చెప్పినవన్నీ ఒకటొకటి చేసుకుంటామని చెప్పి బాబు గారు ప్రజల మనిషి, ప్రజల కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు మనందరినీ ముందుకు తీసుకొస్తున్నారు. దానికి ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అక్రమ రవాణాలు జరగవు, జరిగితే ఎవరైనా సరే ఆఫీసర్సు అందరూ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇది తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అందరికీ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనము అలాంటివి ఏమైనా జరిగినా కూడా అందరికీ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. జరిగిన వెంటనే 1800-425-6034 అనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తామని చెప్పి, ఎవరైనా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తీసుకొని వస్తే వాళ్ళకి ఎవరికైనా కూడా 20 టన్నుల కన్నా మించకుండా ఒక్కొక్కరికి ఒక రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. లబ్ధి పొందుతారు. కార్మికులు కానీ, భవన నిర్మాణం చేసే వాళ్ళు కానీ అందరికీ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఎంతో మంచి జరగద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. దాన్నే మేము అధికారుల తరఫున మేమందరం దాన్ని అమలు చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకు ఏంటంటే నామినల్గా ఎక్స్కవేషన్ ఉంది ఫస్ట్. ఇప్పుడు ఎందుకంటే ఓన్లీ ఇక్కడ ఏం చేస్తారు డంప్ కాబట్టి ఇది రేపు పొద్దున ఏంటంటే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే అక్కడ ఎక్స్కవేషన్ చేయాలి, అంటే తవ్వి ఇవ్వాలి. దాని తర్వాత లోడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అంటే కొందరిని మనం ఇక్కడ నియమించాల్సి ఉంటుంది. సీనరీస్ చాలా ఇంపార్టెంట్. అది సెంట్రల్ యాక్ట్. ఖచ్చితంగా ప్రతి ఒక్క మినరల్కు మనం సీనరేజ్ అనేది ఇవ్వాలి సెస్ లాగా. అది మనం కట్టాల్సింది. అవన్నీ కలిపి మాత్రమే ఈ యొక్క మినిమం ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. ట్రాన్స్పోర్ట్ అంటే ఎవరైతే వ్యక్తి అప్లై చేశారో పర్మిట్ కోసం వారి యొక్క వెహికల్ తీసుకొని రావాలి. ఇది కూడా రేట్లు నిర్ణయించడం జరిగింది. అది కూడా మనం ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది, వైడ్గా పబ్లిష్ చేయడం జరుగుతుంది. మేడం అందరి ద్వారా కూడా మనం ఇది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ అంతకంటే ఎక్కువ రేటు, ఇప్పుడు ట్రాక్టర్కి ఎంత రేటు, 6 టన్స్కి ఎన్ని రేట్లు, 4 టన్స్కి ఎంత రేట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరైనా కానీ ఎక్కువ కనుక వసూలు చేసినట్లయితే వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం అట్లుగా దీంట్లో చట్టంలో ఈ యొక్క జీవోలో ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్డీఓస్, సబ్ కలెక్టర్స్, మైనింగ్ వాళ్ళందరూ కలిసేసి సో ఇప్పుడు వచ్చిన జీవోలోనే దాంట్లోనే మనకు ఏ విధంగా పెనాల్టీ వేయాలి, ఏ మాత్రం ఆ హోర్డింగ్ ఉన్నా ఎక్కడైనా కానీ వాళ్లకు కావాల్సింది కాకుండా ఎవరైనా హోర్డింగ్ చేసినప్పటికీ లేకపోతే రవాణా చేసినప్పటికీ అది నేరం అని చెప్పేసి అదే దాంట్లోనే ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.